నిన్న కేటీఆర్ హరీష్ రావుల ప్రెస్ మీట్ ఢిల్లీలో అది రేవంత్ రెడ్డిని ఇబ్బంది పెట్టింది. ఆయన నిన్న ప్రసంగం చూస్తేనే అనిపించింది ఆయన ఫ్రస్ట్రేషన్, ఆయన ఉన్న కోపం, ఆయన ఉన్న కసి అన్ని బయటకు వచ్చినాయి. ఎందుకు అవసరమా? మీరు చేసిండ్రు, వాళ్ళు చెప్పుకున్నారు. ప్రజాస్వామ్యంగా ప్రెస్ మీట్ పెట్టడానికి కూడా ఇబ్బంది ఉందా? ఎందుకంత మీ కోపం? మీరు విఫలమైనరు. గత 8 నెలలుగా మీ పాలన మొత్తం గ్రాఫ్ డౌన్ అయిపోయింది. మీది కాంగ్రెస్ పార్టీని భ్రష్టు పట్టించారు. ప్రభుత్వమే లేదు. అసలు ప్రజలంతా మీరంటే కంప్లీట్గా మీ మీద వ్యతిరేకత వచ్చింది. కేటీఆర్ అన్నదాన్ని తప్పేముంది? రాహుల్ గాంధీ ఏదైతే చేసిండో దాన్ని ఎత్తి చూపించారు. రాహుల్ గాంధీ ఇటువంటి వ్యక్తికి సపోర్ట్ చేస్తున్నాడు అడిగిన దాంట్లో తప్పేముంది? మీ నిజాయితీ నిరూపించుకోండి కాదని. అంత మాత్రాన కేసీఆర్ని, కేటీఆర్ని, హరీష్ రావుని వ్యక్తిగతంగా తిట్టాలా? ఇంకెన్ని రోజులు వాళ్ళ పేరు చెప్పి పబ్బం గడుపుకుంటారు సార్? మీరు పాలించండి, మీరు బ్రహ్మాండంగా చేయండి. అంతేగాని కేసీఆర్, కేటీఆర్ లుచ్చాలు, సన్నాసులు, హౌలాలు ఎన్ని రోజులు ఇది? రేవంత్ రెడ్డి గారు, మీ స్టేజ్ మీద ఉన్న వాళ్ళు మీ మాటలు విని నిన్న వాళ్లే సిగ్గుపడ్డరట. ఏంది ఎక్కడ పోయి నిన్న కేటీఆర్, కేసీఆర్ అంటాడని చెప్పంటారట. ఇంకెన్ని రోజులు వీళ్ళ పేర్లు? మీరు ఇచ్చిన వాగ్దానాలు ఎక్కడున్నాయి సార్? మీరు ఇచ్చిన హామీలు ఎక్కడున్నాయి సార్? వాళ్ళ పక్కన పెట్టుండ్రి. నిరుద్యోగులు పాపం రోడ్లు ఎక్కి చస్తున్నారు. పాపం వాళ్ళంతా పోలీసు వాళ్ళు కొడుతున్నారు వాళ్ళని. నీళ్లు లేకుండా, భోజనాలు లేకుండా ఇబ్బంది పెడుతున్నారు సార్. అటువంటి పరిస్థితుల్లో ఇంకా కేసీఆర్, కేటీఆర్ ఎన్ని రోజులు జపం చేస్తారు మీరు? అది ఒక స్థాయి వరకు బాగుంటుంది. మరీ అతిగా అయితే ప్రజలు కూడా విసుక్కుంటున్నారు. ఎందుకంటే ప్రజలకు కావాల్సిన ఏమంతలేదు. వర్షాలు లేవు, వర్షాభావ పరిస్థితులు తగ్గిపోయినాయి. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఎంతో మేలు చేయాలి. రైతులకు రుణమాఫీ లేదు. ఆగస్టు ముంచుకొస్తుంది. చేస్తారో చేయరో తెలియదు. రైతు బంధు అయితే ఇప్పుడు లేదు, సమీక్షలు పెడతామంటున్నారు. ఇంకా ఏది సార్ ఇది? రేవంత్ రెడ్డి గారు ఇటువంటి వైఖరి మానండి దయచేసి. ఇటువంటి వైఖరి ముఖ్యమంత్రి పదవికి అనర్హులు ఉంటారు అటువంటి వ్యక్తులు. ఎందుకంటే ఆ పదవి అనేది ఉన్నతమైన పదవి. ఆ పదవిలో ఉన్న వ్యక్తి చాలా గంభీరంగా ఉండాలి, చాలా హుందాగా ఉండాలి. హుందాతనం మర్చి, గంభీరతనం మర్చి చాలా నీచగా వ్యవహరిస్తున్నారు. ఎందుకంటే ఆ భాష మార్చుకోండి. మీకు వచ్చిన ఏదైతే పేరుందో మీ వ్యవహారంతో నా పేరు పడిపోతుంది. కాంగ్రెస్ పార్టీ నాయకులు నమ్ముతలేరు నేడు. మీరు చేయడం వల్ల కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ బాధపడుతున్నారు. మీరు చేయడం వల్ల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను స్థానికంగా ఇబ్బందులు పడుతున్నారు. ఇంకో విషయం ఏమిటంటే కేసీఆర్ చేసిన పనులు మీరు ఏం చేశారు సార్? 30,000 ఉద్యోగాలు నేను ఇచ్చానంటున్నా. మీరు ఇచ్చిన ఉద్యోగాలు అవి కేసీఆర్ నోటీసులు కంప్లీట్ చేసిపోతే మీరు ఇచ్చుకున్నారు. అవి నేను ఇచ్చినని చెప్పుకుంటారా సార్? మీరు ఇంతవరకు 100 ఉద్యోగాలు అడిగలేదు సార్ మీరు కరెక్ట్గా. అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చిన పోస్టింగులు లేవు సార్. ఏం మాట్లాడతారు మీరు? హుందాతనం లోపించింది మీలో. ఇటువంటి ఇలా మీరు మాట్లాడకండి దయచేసి. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఒక తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, అందులో కొత్త రాష్ట్రం. ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎంత బాగుండాలా? గత 10 ఏళ్ళుగా కేసీఆర్ గారు ఎంత హుందాతనంగా వ్యవహరించారు. మీ వ్యవహారం ఎట్లా ఉంది చూడండి ఒకసారి. ఇలా వద్దు రేవంత్ రెడ్డి గారు. మీరు హుందాగా వ్యవహరిస్తేనే మంచిది. ఈ దూషణలు మాని మీరు పాలన పైన దృష్టి పెట్టండి. కంప్లీట్గా పాలన స్తబ్దు పొందింది. ఇటువంటి విషయాలు మీకు ఎవరు చెప్తారో ఏమో అర్థమవుతలేదు. కానీ ఆఖరికి కాంగ్రెస్ పార్టీ ముట్టి ముంచడానికి మీరు సిద్ధమైపోయారు. పుట్టి మునిగిపోతుంది, అయిపోయింది ఇక.